శాంతి శాంతి అమ్మ శాంతి లేపకండి, దేవి ప్రేరేపిస్తున్నట్టుంది, డిస్టర్బ్ చేయకండి. దేవి ప్రేరేపించడం ఏంటండి? హలో సరోజా, నీ కూతుర్ని భోజనం పెట్టమను. ఎవరికి? మీలాంటి దుర్మార్గులకు కాదు, అమ్మవారి భక్తులకి. అలాగా బక్క? అమ్మా తల్లి, అమ్మలుగా నమ్మ 3 పూటలమ్మ. వాళ్ళు ఇంకా రాలేదు తల్లి, వాళ్ళ అమ్మాయిని పంపిస్తానన్నారు. నేనే వాళ్ళ అమ్మాయిని బక్క. ఇదిగో బాబాయ్, ఇందులో 8 కోట్లున్నాయి, తీసుకొని పండుగ చేసుకో. బీపీ తెచ్చుకోకు బాబాయ్, ఆల్రెడీ అమ్మేశావు. నేను మీకు చస్తే అమ్మను. ఆల్రెడీ అమ్మేశావు, పేపర్లు కూడా ఇచ్చేశావు. ఇదిగో ఇవి జెరాక్స్ కాపీస్. చదివి చించుకుంటావో లామినేషన్ చేసుకుని కొత్తింట్లో పెట్టుకుంటావో నీ ఇష్టం. దీనిలో నువ్వు సంతకం చేసిన పేపర్ల మీద లంచాలు తీసుకుని ఇల్లు కొన్నావని, మనసా వాచా కర్మేణ ఈ ఇల్లు నందినికి అమ్మేస్తున్నావని, ఇందులో ఎలాంటి బెదిరింపులు బలవంతము లేదని, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో నువ్వు ఇప్పుడు 8 కోట్లు తీసుకుని వెళ్ళు, నైట్ డ్యూటీకి టైం అవుతుంది. నువ్వింత దుర్మార్గురాలు అనుకోలేదు. థ్యాంక్స్. నువ్వింత రాక్షసు అనుకోలేదు. మెనీ మెనీ థ్యాంక్స్. నువ్వు ఇంకా ఆపే, ఎక్కువ మాట్లాడవనుకో బ్రీఫ్ కేస్ పట్టుకొని పరిగెడతాం. అప్పుడు నువ్వేం పేకలేవు. ఎప్పుడోకప్పుడు దొరక్కపోవే, భూమి గుండ్రంగా ఉంది, అది తెలుసుకో. పోవయ్యా, భూమి గుండ్రంగా ఉంది, సూర్యుడు వేడిగా ఉంటాడు, చంద్రుడు చల్లగా ఉంటాడు అంటూ సైన్స్ పాఠాలు చెప్పకుండా డ్యూటీకి వెళ్ళు. బావా ఇదిగో డబ్బులు జాగ్రత్త. ఇల్లు పోగొట్టుకున్నట్టు ఇవి కూడా పోగొట్టుకున్నావనుకో, అరటి పళ్ళు అమ్మేవాడి దగ్గర కూడా లంచం తీసుకోవాల్సి వస్తుంది. బాయ్ బాబాయ్, థ్యాంక్ యూ. బాయ్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. అవును చరిత, మా కోడలు కట్నం కింద ఇచ్చిన ఇంటినే 7 స్టార్ హోటల్ గా మార్చబోతున్నాం. ఆ బిల్డింగ్ కొనింది మన డబ్బులతోనే అని తెలిస్తే నువ్వు అందరినీ షూట్ చేసి పారేస్తావు. అవునవును, నందిని అండ్ నందిని అని పేరు కూడా పెట్టేశాను. చరిత, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఆశీర్వదించండి అత్తయ్య. గాడ్ బ్లెస్ యూ. ఇదిగోండి అత్తయ్య, ఇంటికి కాగితాలు. వెరీ గుడ్. కోడలంటే ఇలా ఉండాలి, నా అభిరుచికి తగ్గట్టు, నా స్టేటస్ కి సరిపోయినట్టు ఉంది. చెప్పేది మీకే. నాకా? నందినికి చెప్తున్నావు అనుకున్నాను, అయినా నాకు చెప్పడం ఎందుకు? ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు. నాకు కూడా తెలుసులే అత్తయ్య, మామయ్య చెల్లి కూతురైతే ఇలా ఉండదు అనే కాని అర్థం. సరే సరే. ఇంట్లో అందరు బాగున్నారా నందిని? సూపర్ అత్తయ్య. అమ్మా వంటైందా? ఇంకా మనం హోటల్ స్టార్ట్ చేస్తే ఇంట్లో ఈ మాట వినిపించదు. హాయిగా రోజు 7 స్టార్ హోటల్లోనే భోజనం చేయొచ్చు. నందిని, ఏంటిది చీపుగా తిండికి మొహం వాసినట్టు? మన స్టేటస్ కి 7 స్టార్ హోటల్లో భోజనం చేయడం గొప్ప అనుకోకూడదు, అర్థమైందా? అయినా ఇంకేం మాట్లాడదు. అసలు మీ ఇంటిలి పాతికి ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటో అర్థం కాదు. సింప్లిసిటీ నందు. మరీ ఇంత సింప్లిసిటీయా? చూసే వాళ్ళకి వీళ్ళు అసలు రిచ్ అనిపించరు, కనిపించరు. అంతెందుకు, ఈ పేపర్స్ నా చేతికొచ్చేదాకా నేను అనుకోలేదు. భలే వారే అత్తయ్య, బాలీవుడ్ స్టార్ నానా పాటేకర్ తెలుసా? ఆయనకి ఎన్ని కోట్లున్నా ఇప్పటికీ కూడా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లోనే ఉంటాడంట. షూటింగ్ కి కూడా ఆటోలోనే వెళ్తాడంట. మేం కూడా అలాగే అనుకోండి, ఏం మావయ్య? ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయదు, నువ్వు మీ అత్తయ్య చూసుకోండి ఫేస్ టు ఫేస్. గిరి, నువ్వు హోటల్ కి ఎండీగా ఉండరా? అలాగే అమ్మా. మరి నేను నిన్నెక్కడుంచాలో తర్వాత ఆలోచించి చెప్తాను. ఎక్కడా తగ్గదు. రేపటి నుంచి స్టాఫ్ ని రిక్రూట్ చేయడం మొదలు పెట్టాలి. ఇంజనీర్లను కలిసి ప్లాన్ అప్రూవ్ చేయించాలి. అబ్బో, చాలా పనులున్నాయి. ముందు అఖిలాండేశ్వరికి కాల్ చేసి నేనేంటో నిరూపిస్తాను, లేకపోతే దానికి అంత పొగరా. మరి కాత్యాయని ఆంటీకి కాల్ చేసి చెప్పరా? ఎందుకు చెప్పను, బాగా గుర్తు చేసావు. అసలు నీకు సంగతి చెప్పడం మర్చిపోయాను నందిని. ఏంటత్తయ్య అది? కాత్యాయని కోడలు పద్మ మంచి డిసిప్లిన్ అని చెప్పింది కదా. చెప్తే? వంటలు కూడా బాగా చేస్తుందని చెప్పింది కదా. చెప్తే? అలాంటి ఉత్తమరాలు మన హోటల్ కి చీఫ్ షెఫ్ గా చేస్తుందేమో అడుగుదాం అనుకుంటున్నాను. వంట నేను కూడా చేస్తాను కదా.
నీకా హుందాతనం లేదు. ఊరికి మిడిల్ క్లాస్ మాటలు మాట్లాడతావు. 7 స్టార్ హోటల్ కి చీఫ్ షెఫ్ అంటే ఎలా ఉండాలి? మన రేంజ్కి తగ్గట్టు ఉండాలమ్మా. కరెక్ట్. అందుకే కాచాయని కోడల్లాంటి ఉత్తమరాల్ని తీసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇవే ఈ మిడిల్ క్లాస్ వెక్కిరింపులే వద్దు అనేది. అదేంటందు వెక్కిరింపుల్లో కూడా స్టేటస్లుంటాయా? ఎందుకుండవు? ఒకసారి మనలాంటి హై సొసైటీ పీపుల్ ని చూడండి, మీకే తెలుస్తుంది. రేపు కోడలు పద్మని కలుద్దాం, రెడీగా ఉండు. హో, ఆవిడ గారి పేరు పద్మనా? ఇదిగో ఈ మధ్య తరగతి నిట్టూర్పులే వద్దు అనేది. అందుకే కోడలు పద్మని తీసుకుందామని డిసైడ్ అయ్యాను. మావయ్య, మీ ఆవిడకి బాగా ఇప్పుడేం చూసావు? రాను రాను ఇంకా చూద్దు గాని. అత్తయ్య కన్నా ముందు ఆ కోడల పద్మ ఎలాంటిదో రేపు నేను చూస్తా. వద్దు పద్మ, వద్దు. నీకు దండం పెడతాను. నా మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతికే 2 బక్కజీవులున్నారు. వాళ్ల ముఖం చూసైనా నన్ను వదిలే తల్లి. నువ్వు చెప్పినట్టే అందరికీ నా కోడలు ఉత్తమరాలు, చదువు సంస్కారం గలది అని చెప్తున్నాను కదమ్మా. ఇంకా ఎందుకమ్మా నా మీదంత కోపం? కోపం కాదే కాత్యాయిని, 5 ఏళ్లుగా రగులుతున్న నాలో పగ. నీ మొగుడు నీకంటే పొట్టి అని పొట్టోడైన నీ కొడుకు నాకంట కడతావా? అదేంటమ్మా, కానీ కట్నం కూడా తీసుకోలేదు. పెత్తనమంతా నీ చేతికి ఇచ్చాను కదమ్మా. నీ బోడి పెత్తనం ఎవరికి కావాలే? అరే లింగం, మేడం చూడు ఎంత హైట్ తక్కువో. వీడిని వెంటేసుకుని నేను బయటికెళ్తే ఎవరైనా నా మొగుడంటారా? లోపలికి పో. వద్దు మేడం, మా అమ్మని ఏమీ చేయకండి ప్లీజ్, మీకు దండం పెడతాను మేడం. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళలేదనుకో, ఇప్పుడు ఈ బాణం ఇలాగ వదులుతాను. ఇది మీ అమ్మ గొంతులో దిగొచ్చు, కళ్ళల్లోకి దిగొచ్చు. చెప్పు, లోపలికి వెళ్తావా? వెళ్తాను మేడం. వెళ్తానని ఇక్కడే నిలబడ్డావేంటి? పో. ఫోన్ రింగ్ అవుతుంది. తీసుకొని మాట్లాడు. ఆగో, నెత్తి మీద యాపిల్ కింద పడకుండా ఫోన్ తీసి మాట్లాడు. కింద పడిందనుకో. అరే లింగం, వద్దమ్మా వద్దు, నేను ఫోన్ మాట్లాడలే. లేదు, యాపిల్ కింద పడకుండా నువ్వు ఫోన్ మాట్లాడు. తప్పదు, తీసుకో. ఎలాగే తల్లి? ఏ పెళ్లి చూపులప్పుడు నీ కొడుకు లింగానికి 2 అడుగులు హీల్స్ ఉన్నా షూ వేసి కూర్చోపెట్లే, ఇది అంతే. తీ. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో. ఏంటి కాచాయిని హలో అంటున్నావు? నా పేరు చూడలేదా? ఇప్పుడు అవకాశం లేదులే, చెప్పు. ఏం చేస్తున్నావు? ఏమీ లేదు, ఖాళీగానే ఉన్నా. మీ కోడలు పద్మ ఏం చేస్తుంది? పని చేయిస్తున్నాను నందిని. వెరీ గుడ్. మీ కోడలు పద్మ గురించి మాట్లాడడానికి రేపు ఉదయం మీ ఇంటికి వస్తున్నాను కాచాయిని. అలాగే రండి. ఉంటా నందిని. ఓకే, బాయ్. అమ్మా, తలనొప్పి వస్తుంది, ఇక తీసేనా? ఎందుకంటే రేపు వచ్చేది? ఏమో. రేపు వాళ్ళు వచ్చాక నా గురించి ఏమైనా చెప్పావో దీంతో కాదు, మీ ఆయన రివాల్వర్ తో కాల్ చేస్తాను. కాత్యాయని నిండా నూరల్ రబ్బ కూడా. ఇప్పుడే తలుచుకున్నా వచ్చేసావు. ఏంటి, డ్యూటీ లేదా? ఉందమ్మా, నీతో ఒక విషయం చెప్దామని వచ్చాను. ఏంటి? ఇవాళ నుంచి నేను కూడా ఇక్కడే ఉంటాను. జస్ట్ 6 రోజులే. ఏ పెద్ద పౌరుషానికి పోయి ఇల్లు కొన్నావుగా? ఆ ఇల్లు కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల అమ్మాల్సి వచ్చింది. ఎవరికి? కాత్యాయనికి ఆ నందినికి ఫ్రెండ్షిప్ ఉంది. నిజం చెప్తే ఆ కోడలు నా వీక్నెస్ కోడలు పద్మకి చెప్తుంది. అమ్మో, మాట్లాడవే.
మా ఎస్పీ గారికి. సరే బయట పడుకో. బయట దోమలు కొడతాయి. అందుకే చొక్కా లేకుండా పడుకో. అసలు నిన్ను ఎగురుతానాలే. ఆ లింగంగాడికి పెళ్లి చూపుల్లో ఎత్తు బూట్లు వేయొద్దు అన్నాను. ఇప్పుడు చూడు చెయ్యి. రేయ్ ఇవాళ మాత్రం కమల కాళ్ళు పట్టుకున్నానా సరే విడాకులు ఇప్పిస్తాను రా. అవునన్నా, లేకపోతే నువ్వు చచ్చిపోయేలాగా ఉన్నావు. పద. హాయ్ బ్రో. హాయ్ అన్నాయ్, ఒప్పుకునేలాగుందా? ఏమోరా తమ్ముడు, దాని మనసులో ఏముందో ఆ దేవుడికి తెలియాలి. అవును, ఆ తలకి దెబ్బేంటి భాస్కరం? చిన్న యాక్సిడెంట్ అయింది అంతే. నాకు తెలుసులే భాస్కరం, ఇద్దరం ఒకే గూటి పక్షులంగా. బాధపడకు. ఎవరు? మేమే వదినా. బాగున్నారా? ఏంటి విడాకులు కావాలా? అది నేను బతుకుండగా జరగదు. విడాకులు ఇవ్వకుండా ఉండటానికి నెల నెల 60,000 ఇస్తానని వీళ్ళక్క చెప్పింది. ఇంకా నేనెందుకు ఇస్తాను? సరే ఇక మీరు వెళ్తారా? మాకు కొంచెం షాపింగ్ చేసే పనుంది. మీరొక్కసారి లోపలికొస్తారా? పదన్న, విధి చెయ్యి వింతలన్నీ మతిలేని చెప్పులే అని ఓ పాట గుర్తుకొచ్చింది. ఎందులో ఈ పాట? ఇప్పుడు అవసరమా? అందుకే నేను వదిన ఎగిరెగురుతానేది. ఏహే, ఏదో ఆ పాట సిచ్యువేషన్ తగ్గట్టుంటేను. సరే పద, ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏం ట్విస్ట్ ఇస్తారో ఏమో. లేదురా, నేనే వాళ్ళకి ఇంత అమౌంట్ ఇస్తానని చెప్పి విడాకులు తీసేసుకుంటాను. కరెక్ట్, అదే మంచి పని. పద ఇంటికి వెళ్దాం. అవును, ఇంతకీ ఎంత ఇస్తానంటావు? ఫైనల్ గా ఒక 5 లక్షలు ఇస్తే సరిపోదా? ఆహా, ఆ మొహాలు కదే ఎక్కువ. పదించేద్దాం. అన్నా, హోటల్లో తినేసి వచ్చేవాళ్ళం కదా, వీళ్ళు భోజనం పెడతారో పెట్టరో, ఆకలి రేంజ్ లో ఉందన్నా. రేయ్, వాళ్ళని బతిమాలేదేంట్రా వాళ్ళ బొంద, మనమే పెట్టుకు తిందాం పదా. అంతేగాని పెట్టమని వాళ్ళని అడగలేనంటావు. అది కాదురా, ఇప్పుడు భోజనం సమస్య కాదు కదా, విడాకులు ఎందుకు ఇవ్వరో అది తేల్చుకుందాం పద. మీరు భోంచేశారా? ఇక్కడ అయిపోయింది. తినే వచ్చాం. బయట బిర్యానీ ఇప్పిస్తా, నోర్మి. చూడండి, ఆ కమల విడాకులు ఇవ్వకుండా ఉండడానికి మీరు నెలకు 60,000 ఇస్తానని మాట్లాడుకున్నారంట కదా. నీకెంత ఇమ్మంటావు? నిన్ను నోరు మూసుకోమంటాను. చూడండి సరోజ గారు, నేను చాలా మర్యాదగా అడుగుతున్నాను. మీ అమ్మాయి చేత విడాకులు ఇప్పిస్తే మీకు గౌరవం, నాకు మర్యాద. ఇవ్వకపోతే మా అన్నిస్తాడు. ఏంట్రా మీ అన్నిచ్చేది? బూడిదా ఇంతకాలం తెగిచ్చేశాడు. ఏంటి నేను ఇవ్వలేదా? నీ స్కానింగ్లు కానీ టెస్టింగ్లు కానీ ఎంత అవన్నీ హాస్పిటల్కి, ఇంటికి ఏమిచ్చావని అడుగుతున్నా. ఏం రాగురా మీ సరోజకి అన్ని డ్రామాలు కాకపోతే? హే పిల్ల కాకి, పొర జవుడు కాకి. జవుడు కాక? అదేంద్రా జవుడు కాక అని ఒకటి ఉందా? ఉంది, వీళ్ళగే కందిపోయి ఉంటది. నిషేధం. నువ్వేనా పెద్ద విల్లనుకున్నావా గజగజ ఉండిపోవడానికి? అసలు నీకు ఈ టక్కెందుకురా? నిషేధం. నువ్వుండ్రా, వీడితో మనకెందుకు గాని చెప్పండి, మీ కూతురుతో నాకు విడాకులు ఇప్పించడానికి మీకెంత కావాలి? ఎంత ఇస్తావు? 2,000. రేయ్, నీ చర్మం వల్చి బ్యాగ్ కుట్టించుకుంటాను, జాగ్రత్త. నిన్నున్నమానా, నేను మాట్లాడుతున్నా కదా. 2,000 కాదు గాని 2 లక్షలు ఇస్తానండి. కష్టం. ఏంటి 2 లక్షలు లెక్క పెట్టుకోవడమా? అంతేలే, ఏ రోజైనా అంత అమౌంట్ చూసిన మొహాలు అయితేనేగా. భాస్కరం, ముందండి బడికి పంపించు. వీడు మీకెలా శ్రేయభిలాష్, నేను మా అన్నకంతే. ముందు వీడిని వెళ్ళమనండి, అప్పుడు నేను వెళ్తాను. 2 లక్షలు సరిపో. సరే 2.5. కష్టం. సరే 3 ముళ్ళకి 3 లక్షలు లెక్క సరిపో. ఆహా, 7 అడుగులు కూడా వేశారుగా. అడుక్కో 1 లక్ష చప్పున 7 లక్షలు. ఓకేనా? దోలు తీరిందా? ఎదవ కంపారిజన్ ఎందుకు చెప్పు. 7 లక్షలు ఇస్తావా? ఇప్పుడే విడాకులు ఇచ్చేస్తాను. సరే ఫైనల్ గా 5 లక్షలు. వెంకు, ప్రథమ, అన్నా, రివాల్వర్ లైసెన్స్ దొరకాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ ట్రై చేశారా? దొరకలేదు, కష్టం అన్నారు.
5 లక్షలు ఇవ్వు, విడాకులు ఇచ్చేస్తాం. హే సూపర్, ఇంకే రేపటి నుంచే పేమెంట్ స్టార్ట్ చేస్తా. ఒరే నిషేధం, ఈ శుభ సందర్భంలో నీకు చికెన్ బిర్యానీ ఇప్పిస్తా, పార్టీ చేసుకుందాం పద. వెర్రి పీనుగు, విడాకులు ఇస్తావనగానే నమ్మేశాడు. కాఫీ తీసుకోమ్మా. నందిని వాళ్ళు ఎప్పుడు వస్తున్నారంట? ఒక్క 10 నిమిషాల్లో దారిలో ఉన్నారంట. అరే లింగం, వస్తున్నాను మేడం, వస్తున్నాను. చెప్పండి మేడం. వంట రెడీ చేసావా? చేశాను మేడం. అమ్మ నేను కలిసి చేశాం. సరే, నందిని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కనపడను, బెడ్రూమ్లో ఉంటా. వద్దు, కిచెన్లో ఉండు. వాళ్ళకి టీ ఎవరు పెడతారు? అలాగే మేడం. వాళ్ళు వచ్చిన తర్వాత అలాగే, కానీ లిమిట్స్ దాటావనుకో. దాటను. వాళ్ళొచ్చే టైం అయింది, నువ్వు లోపలికి వెళ్తే. వాళ్ళు వచ్చే టైం అయింది, ఈ లోపు టీ పెట్టు. హాయ్ కాచాయిని. హాయ్ నందిని. దాదా కమ్ కూర్చో. నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఇస్ ఇట్? ఇప్పుడు ఈ అత్తా కోడళ్ళు ఎంత ఎక్స్ట్రాలు చేస్తారో. వీళ్ళని చూసి ఈవిడెంత రెచ్చిపోతుందో. నమస్తే ఆంటీ. నమస్తే. ఏ నందిని, ఏదో పనుందని చెప్పావు, ఏంటది? చెప్తానుండు, ఎందుకంత తొందర? నా టెన్షన్ నీకేం తెలుసు? ఇవాళ మీ కోడలు చేతి వంట రుచి చూసి గాని కదలం. ఎక్స్ట్రా చేయొద్దన్నానా? మరి నవ్వావు? సారీ. ఇంతకీ కోడలు పద్మ ఏది? కిచెన్లో ఉంది. ఏ పద్మ, బయటికి రా. ఎంతసేపే, రా బయటికి. అమ్మని ఇప్పుడేగా పిలిచింది, మరీ ఇంత అత్తయిజం పనికిరాదు. మగవాళ్ళెవరూ లేర్లే, వచ్చింది అత్తా కోడళ్లే. తలెత్తు. ఎంతసేపు? నమస్కారం ఆంటీ. దీర్ఘ సుమంగళి భవ. లేమ్మా. తను నందిని కోడలు. నమస్తే. ఇంకా ఏంటి ఇక్కడ దిష్టిబొమ్మలా నిలబడ్డావు? వెళ్ళి టీ తీసుకురా. చూసావా, అత్తలంటే ఇలా ఉంటారు. కాని కోడలు మాత్రం అలా ఉండకూడదు. ఎంతసేపు? అరే, ఇప్పుడేగా అత్తయ్య వెళ్ళింది. రే సారీ, మనం అనుకున్న దానిలో దిష్టిబొమ్మ అని అంటానం లేదు. కొట్టు. ఎంతసేపే? ఎంతసేపు? ఎంత
ఎంతసేపు? ఓర్ని ఏంటత్తయ్య ఇది? ఇప్పుడేగా వెళ్ళింది. ఓర్ని ఏంటి చండాలంగా? మన స్టేటస్ ఏంటి? ఈవిడితో గోల. చెప్పగానే చేయాలని తెలీదా? త్వరగా కాని. కళ్ళు తుడుచుకో, జుట్టు సరి చేసుకో. వెళ్ళే. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. త్వరగా వెళ్ళి వంట చెయ్యి. నూనమ్మా. కాత్యా, ఏమంత ఆలస్యం అయిపోయిందని ఆ అమ్మాయిని అంత టార్చర్ పెడుతున్నా? వంటకేం తొందరలేదు కానీ నువ్వు కూడా కూర్చో పద్మా. అవును, మీరు 3 స్టార్ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించుకొని ఉంటారు కదా చీప్ గా. భోజనం మీద విరక్తి కలిగించే నువ్వు బాగుపడవు.